తెలంగాణ సచివాలయంలో ఎంపీల సమావేశం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. గోదావరి, కృష్ణా జలాల్లో అన్యాయం జరిగితే సహించేది లేదని, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వనకచెర్లపై ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలిసి వాదనలు వినిపిస్తామని స్పష్టం చేశారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ఇవాళ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, చిరాగ్ పాస్వాన్, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ మేఘ్వాల్తో సమావేశమయ్యారు. ఏపీలో కూటమి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమే లక్ష్యంగా పాలన సాగుతోందని లోకేష్ కేంద్ర మంత్రులకు వివరించారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్కు కేంద్రం సహకారం కొనసాగుతుందని కేంద్ర మంత్రులు లోకేష్కు హామీ ఇచ్చారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం లేదని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోందన్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అనటానికి కోరకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే అని నిదర్శనమన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలలో పర్యటించిన జగన్ నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికల రోజున టీడీపీ, జనసేన పార్టీ నేతలు తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లు చెప్పారు. అక్కడ అతన్ని ఘోరంగా అవమానించారని, రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని ఏకంగా సీఐ బెదిరించారని ఆరోపించారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని జగన్ అన్నారు. వైఎస్ జగన్ రెంటపాల పర్యటన పరామర్శకు వెళ్లినట్లుగా లేదని, దండయాత్రకు వెళ్లినట్లుగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. డీజే, గజమాలతో పరామర్శలు ఎక్కడా చూడలేదని అన్నారు. ఏడాది క్రిందట బెట్టింగులు కాసి చనిపోయిన వ్యక్తిని ఇప్పుడు పరామర్శించడం ఏంటని రామానాయుడు ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నిన్న మహిళపై జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ బాధిత మహిళకు 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. బాధిత మహిళ శిరీష్కు మున్సిపల్ పరిధిలో 50 సెంట్ల భూమిని కేటాయించినట్లు అధికారులు తెలిపారు. బాధితురాలు శిరీష్కు భరోసా కల్పించామని కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ అన్నారు. ప్రపంచం డిజిటల్ యుగంలోకి మారుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే క్షేమంగా ఉన్నట్టే అని, పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2035లోపు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047లోపు $3 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో ఆయన సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు తదితర అంశాలపై సీఎం చర్చించనున్నారు. అలాగే ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సర్వేపల్లి గ్రావెల్ అక్రమ రవాణా ఫోర్జరీ కేసులో A2గా ఉన్న కాకానికి రిమాండ్ విధించింది. ఇప్పటికే రుస్తు మైన్స్ సిఐ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా జైల్లో ఉన్నారు. కేసీఆర్, జగన్ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ అన్నది ముమ్మాటికి నిజమన్నారు. అంతేకాకుండా ఇది తెలుగు రాష్ట్రాల గత సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆరోపించారు. తన కుటుంబం ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని స్వయంగా వైవి సుబ్బారెడ్డి వచ్చి చెప్పారని షర్మిల అన్నారు. ఫోన్ ట్యాపింగ్లో ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలని షర్మిల కోరారు. అనకాపల్లి జిల్లా రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, కలెక్టర్ విజయకృష్ణన్ హాజరయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి హోంమంత్రి బహుమతులు ప్రదానం చేశారు. సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఆ హామీలను తుంగలో తొక్కిన గనుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. 2014లో ఇంటికో ఉద్యోగం ఇస్తారని హామీ ఇచ్చి కేవలం 50,000 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈట్ల అసత్యాలు మాట్లాడారని తుమ్మల విమర్శించారు. తాను ఉన్న క్యాబినెట్లోకి కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ రాలేదని తుమ్మల తెలిపారు. నిన్న కాళేశ్వరం కమిషన్ అడిగిన లేఖ ప్రభుత్వానికి అందిందని, బహుశా డీటెయిల్స్ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదివాసీలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే మంత్రి కొండా సురేఖ స్పందించకపోవడం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 49ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ టూర్కు వెళ్లడంలో సీఎం రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ కొట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు పెడితే వందలాది బీసీలతో నామినేషన్స్ వేస్తామన్నారు. ఇక బీసీ బిల్లు బీజేపీ కోర్టులో ఉందని, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే జూలై 17న రైలు రోకో చేస్తామని కవిత హెచ్చరించారు. డైవర్ట్ రాజకీయాల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. బనకచెర్ల వల్ల తెలంగాణకు ఏం అన్యాయం జరుగుతుందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సమాధానం లేదని అన్నారు. ఆనాడు కేసీఆర్ జగన్ కూర్చున్నారు, ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎందుకు కూర్చోకొని మాట్లాడుకోవడం లేదని అరవింద్ ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన గోదావరి జలాలు రావాల్సిందేనని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై జనవరి 22వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారని చెప్పారు. బనకచెర్లపై కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. త్వరలోనే కోనసీమ రైల్వే లైన్ పనులు పూర్తి చేస్తామని ఎంపీ గంటి హరీష్ మాథూర్ తెలిపారు. రైల్వే లైన్కు సంబంధించి భూసేకరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గంటి హరీష్ మాథూర్ చెప్పారు. వాటిని అధిగమిస్తే రైల్వే లైన్ పూర్తవుతుందన్నారు. సెక్రటేరియట్లో కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రిగా జి వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. తన తొలి సంతకాన్ని కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఫైల్పై చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా లేకుండా చూస్తామని మంత్రి వెంకటస్వామి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందనలు తెలిపారు. గోశాలల నిర్మాణం, గో సంరక్షణ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు ఆదేశాలు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే గోశాలల నిర్మాణం, గోవుల పరిరక్షణ కమిటీలో సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరారు. గోవుల పరిరక్షణకు ప్రత్యేక ఫోర్సు ఏర్పాటు చేయాలన్నారు.